హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్. ఈరోజు మనం బోడకాకరకాయను ఎంతో రుచిగా చేసే ఒక సింపుల్ ప్రాసెస్ని చూపిస్తాను. నిజానికి బోడకాకరకాయతో పులుసు చేసినా, ఎప్పుడు చేసినా, వెల్లుల్లి కారంతో చేసినా చాలా బాగుంటుంది. తయారు చేసే ప్రాసెస్ని మీకు షేర్ చేస్తాను. ఈరోజు మాత్రం బోడకాకరకాయ టమాటో కర్రీ చేస్తాను. ఇది అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కూర వండటానికి 1 కిలో బోడకాకరకాయలను తీసుకున్నాను. వీటిని ఒక్కో ప్లేస్లో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఆ కాకరకాయ అని, అడవి కాకరకాయ అని, బొంత కాకరకాయ, ముళ్ళ కాకరకాయ, తీపి కాకరకాయ అని పిలుస్తుంటారు. ఇది మనకు కేవలం శ్రావణ మాసం, వర్షాకాలంలోనే దొరుకుతాయి. కాబట్టి ఈ సీజన్లో ఒక్కసారైనా బోడకాకరకాయను టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. అయితే ఇలా తీసుకున్న వాటిని బాగా కడిగి కట్ చేసి తీసుకోండి. మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా, వీడియోలో చూపిస్తున్నట్టుగా. బోడకాకరకాయ కట్ చేస్తున్నప్పుడు అందులో రెడ్గా పండి ఉంటాయి సీడ్స్, అవి తీసేయండి. కాకుంటే కొన్ని గింజలు అందరు తీసేస్తారు, తీసేయకుండానే బాగుంటుంది కర్రీ. పండిన గింజలు మాత్రమే తీసేయండి, మిగతావి అలాగే ఉంచండి. కర్రీ టేస్టీగా ఉంటుంది. బోడకాకరకాయ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వాష్ చేయాలి. విలేజ్లో ఉన్న వాళ్ళందరికైతే చాలా అడవిలోనే దొరుకుతాయి ఇవి. మట్టి మట్టి ఉంటాయి కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టి వీటికి అవసరమయ్యేటి చూపిస్తాను. ఇప్పుడు బోడకాకరకాయ ఇంతసేపు కట్ చేసుకున్నాం కదా, అవి కొన్ని టమాటాలు, తర్వాత ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఆ తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు తీసుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి చిటపట అన్న తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు వేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు అంతగా గోలాల్సిన అవసరం లేదు, వక్కలతో గోలుతాయి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కల్ని వేయాలి. వేసిన తర్వాత గరిటెతో మంచిగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 5 to 6 minutes అలా ఉంచాలి. మూత తీసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, అల్లం వేయాలి. మంచిగా కలపాలి. ఆ తర్వాత టమాటా వేయాలి. ఉప్పు వేయాలి. ఉప్పు వేయడం వల్ల ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఇందులో మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు, అందులోనే నీరు వస్తుంది. తర్వాత మనం తగినంత కారం, బోడకాకరకాయ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది. ఇది కర్రీ రెడీ అయిందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఫైనల్గా కర్రీ సర్వ్ చేసుకోవచ్చు ఇక.